లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ ఇన్ ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, మనతో పాటు రిలేషన్షిప్ కౌన్సిలర్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ దర్శన్, నమస్తే. బాగున్నారండి? బాగున్నాను. సో మీరంతా అంబిషియస్, అలాంటి ఒక ఇద్దరు పర్సన్స్ గురించి చెప్తున్నాను. వాళ్ళు పాపం కెరియర్ ఓరియంటెడ్ పీపుల్. ఇద్దరికి సెపరేట్ గోల్స్ ఉన్నాయి. వాళ్ళ మధ్య ఎప్పుడూ గొడవ లేదు. చాలా వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి బయట పక్క ఫ్లాట్కి కనీసం ఒక మాట కూడా వినిపించదు అనమాట. అంత సాఫ్ట్గా, అంత కూల్గా ఉంటారు. కాకపోతే ఏంటంటే రాను రాను వాళ్ళిద్దరు ఏదో ఒక ఇద్దరు స్ట్రేంజర్స్ ఏదో రూమ్ షేర్ చేసుకున్నట్టు అయిపోయింది. అంటే కనెక్షన్ ఏం లేదు. పాపం వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, స్ట్రెస్ తీసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది, సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే కనెక్షన్ తగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు అంటే లివింగ్ టుగెదర్ ఉంటున్నారా, కపులా? లివింగ్ టుగెదర్. ఓకే ఓకే. సో దీనివల్ల ఏంటంటే ఒకవేళ కెరియర్నే మనం సెంటర్ స్టేజ్గా తీసుకుంటే, కెరియర్ ఓరియంటెడ్ పీపుల్ అయి ఉంటే వాళ్ళ మధ్య లవ్ అనేది ఉండదా, కొరత ఉంటుందా ఏంటి? ఇక్కడ నీ క్వశ్చన్ ఏంటి? అదే ఇప్పుడు కెరియర్ ఓరియంటెడ్ అవ్వడం ఒక కపుల్, ఒక రిలేషన్షిప్కి అదేమన్నా శాపం అవుతుందా? ఇద్దరు అంబిషియస్ పీపుల్ అయితే. నేను విని కూడా అడిగానంటే అర్థం కాలేదు. చాలా మంది అనుకుంటారు బాగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని. డెఫినెట్గా దీన్ని మనం ఏకీభవించాలి. పెళ్ళి ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ టూ ఫ్యామిలీస్, సొసైటికల్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ. బట్ ఇక్కడ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి కెరియర్కి మళ్ళీ అడుగు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కెరియర్లో చాలా బిజీ అయిపోయారు. ఎవరికి వాళ్ళకి సెపరేట్ గోల్స్ ఉన్నాయి. ఇద్దరు గోల్స్ ఒకటి కాదు. అయితే ఏమైందంటే పర్సనల్ కనెక్షన్ ఉండట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరు వర్క్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరికి వాళ్ళకి సెపరేట్ స్పేసెస్ ఉంటున్నాయి. స్ట్రేంజర్స్లో అయిపోయారు కంప్లీట్. సో లవ్కి పెళ్ళికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడానికి కెరియర్ అడ్డవుతుందా మేడం? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్ అయితే ఫిజికల్లీ వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడుతున్నారు. బట్ ఆ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉండట్లేదు. సో ఎమోషనల్ కనెక్షనే అవసరమా? ఒక మనిషి దగ్గర ఉంటే స్ట్రాంగ్గా ఉంటారా, లేదు దూరంగా ఉన్న ఎమోషనల్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలా? ఎన్ని ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు వీళ్ళు? ఆల్మోస్ట్ 4 years. 4 years అంటే డెఫినెట్గా ఒక రిలేషన్షిప్ ఒక స్టేజ్కి వచ్చి ఒక స్టాండర్డ్ అయిపోయింది. 3 years దాటిన తర్వాత ఇంకా 1 year ఉన్నారు అంటే ఒక స్టాండర్డ్ స్టేజ్కి, అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం, అవగాహన రావడం అయింది. ఒక ఇద్దరు వ్యక్తులు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రేమ ఆ సక్సెస్కి కానీ ఆ కెరియర్కి అడ్డా అంటే డెఫినెట్గా అడ్డు కాదు. అది నిజమైన ప్రేమ అయితే. ఎప్పుడు నిజమైన ప్రేమ అయితే. అండ్ ఆ ప్రేమలో రసవత్తరమైన అనుభూతి, అనుభవం ఉంటే. ప్రేమ అనుకోవడం వేరు, ప్రేమలో ఉన్నాము అని భ్రమించి రమించడం వేరు, ప్రేమని తెలుసుకొని ప్రేమని వాళ్ళల్లో పెంచుకొని అది మించి పక్కన వాళ్ళకి ఇవ్వటం వేరు. అండ్ ప్రేమ అనుకొని హత్తుకొని ఒత్తుకొని ఒదిగి ఆ మనిషితో ఉండటం వేరు. అర్థమైందా? సో ఇన్ని వేరియంట్స్ ఆఫ్ ప్రేమ ఉంటుంది. ప్రేమ అని ఊహించుకొని ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, వంట చేసుకుంటూ, కలిసి బతుకుతూ, కెరియర్ని ఫోకస్ చేసుకుంటూ, ఇది ప్రేమ కాదు, మనం జస్ట్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నాం, ఇది లివింగ్ టుగెదర్ అనుకుంటే ద సినారియో ఇస్ వెరీ డిఫరెంట్. వీళ్ళిద్దరూ కలిసి ఉండలేరు. కెరియర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఒక సంజోత. నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇద్దరం ముందుకెళ్దామని. సో వాళ్ళ ఒపీనియన్స్ కానీ, వాళ్ళ మనసు కానీ, మానసిక స్థితి కానీ పక్కన వ్యక్తికి ఇచ్చే టైం కన్నా, వాళ్ళ కెరియర్కి కానీ, వాళ్ళు కానీ వాళ్ళకన్నా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళ గోల్కి కానీ ఇవ్వగలుగుతున్నారు అంటే ఆ కనెక్షన్లో ప్యూరిటీ తక్కువ ఉందని. ఇప్పుడు మనం ట్యాప్ వాటర్ ఉంటుంది, వాటర్ సముద్రంలోనూ ఉంటుంది, కాలువలోనూ ఉంటుంది, బిస్లరీ వాటర్ ఉంటుంది, రోడ్డు మీద ఒక అన్నేమ్డ్ బ్రాండ్ సునీత వాటర్ అని ఉంటుంది, మన ఇంట్లో ఒక 15 times ఫిల్టర్ అయిన వాటర్ ఉంటుంది. మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతా వాటరే కదా, అంతా లవ్వే కదా. ఏ వాటర్ అయినా నువ్వు తాగగలవా? అన్నిటిని వాటర్ అంటావా? తాగలేం. ఏ బంధాన్నైనా నువ్వు ప్రేమ అని పేరు పెట్టగలవా? వాళ్ళిద్దరి మధ్యలో కలిసి ఉంటున్నారు కాబట్టి ప్రతి బంధం, కలిసి ఉన్న బంధం ప్రేమ అంటావా? కాబట్టి మీరు చెప్తుంటే వేరియంట్స్ అంటుంటే కోవిడ్ వేరియంట్స్ కంటే ఎక్కువ చెప్తున్నారు మీరు లవ్లో. నేను వాటర్లోనే చెప్పాను, లవ్లో చెప్పాలంటే ఇంత చెప్తాను చిట్టా మధ్యలో.
సో ఈ పర్టికులర్ సినారియోలో ఒకటి పచ్చి నిజం చెప్తాను దర్శన్, ఇద్దరు వ్యక్తులు నిజంగా ప్రేమించుకున్నారంటే ఒకళ్ళ సక్సెస్కి ఇంకొకళ్ళు ఆటోమేటిక్గా ఇట్లాగా పదాలు రెడ్ కార్పెట్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ సక్సెస్కి ఈ ప్రేమ కానీ రిలేషన్షిప్ కానీ అడ్డన్న ఆలోచన రాదు. ఇది రాసుకో. ఓకే ఓకే. అండ్ ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఇంకొకళ్ళు ఏదో వెంకటేష్ సినిమాలో లాగా ఇలాగా కాదు. రియల్ లవ్ ఏం చేస్తుందంటే నర్చర్ చేస్తుంది ఒక మనిషిని. అండ్ ఇద్దరు వ్యక్తులు ప్రేమించినప్పుడు మాత్రమే ఒకళ్ళ కెరియర్ ఇంకొకళ్ళు నర్చర్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇద్దరు సైమల్టేనియస్గా ఒక లత ఎలా అయితే ఒక మంచి పొదలాగా అవ్వడానికి ఒక బేస్ని ఎలా అయితే ఇలాగ అల్లుకుంటూ పోతుందో అలా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ స్ట్రక్చరే విడదీయలేని బంధం అవుద్ది. కెరియర్లోను, లైఫ్లోను, సక్సెస్లోను ఏది వచ్చినా ఏది రాకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా వీళ్ళ బంధం ఏది విడదీయలేదు. ఎప్పుడు అది బంధంగా మారితే ప్రేమ బంధంగా మారినన్ని రోజులు సంజోత, అలవాటు, కాంప్రమైజు, నచ్చిన రోజులు కలిసి ఉంటాము, మాకు కావాల్సిన మాకు దొరికినప్పుడు ఎగిరిపోతాం. కాకపోతే ఇప్పుడు ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్నా కూడా ఎమోషనల్ ప్రెజెన్స్ ఎందుకు మిస్ అవుతుంది పక్కనే ఉన్నా కూడా? లవ్ అనేది అసలు లవ్ అనేది సినిమాల్లో చూపించినట్టు గిఫ్ట్లు కొనియటం, బయట తిరగటం, బటర్ఫ్లైస్ రావటం, టూ మచ్ ఆఫ్ లైక్ 10 hours 12 hours ఫిజికల్ ఇంటిమసీ ఉండటం కాదు దర్శన్. లవ్ ఇస్ అ డిస్కవరీ ఆఫ్ సెల్ఫ్, ఆఫ్ హూ యు ఆర్ అండ్ హూ యు ఆర్ నాట్ ఆల్సో. నన్నుగా లవ్ చేసుకోవాలి అండ్ నేను ఏదైతే కాదో అది కూడా లవ్ చేయాలి. నేను ఏది అవునో చేయాలి, ఏది కాదో కూడా చేయాలి. అది ముందు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనం చేసుకోవట్లా. మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఒక బ్రోకెన్ హార్ట్స్, విరిగిపోయిన అతుకు పెట్టలేని ఒక హృదయపు ముక్కల్ని తీసుకెళ్ళి పక్కనోడికి ఇచ్చి బాబా బతికిచ్చివా, ప్లీజ్ 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 లవ్ చేయవా అంటున్నాం. సో అలాంటప్పుడు పక్కనాడు వాడికి నచ్చినంతసేపు ఆ ముక్కలతో ఆడుకుంటాడు. హీ ట్రై టు పేర్చిఫై ఇట్. ఇది పెడతాడు, అది పెడతాడు, ఇది పెడతాడు, అవి సమ్ముకుంటుంది. అమ్మయ్య నా హార్ట్ పెయిన్ కొంచెం తగ్గింది, కాస్త ఏదో అతుక్కుంటూనే ఉండవు. ఈ లోపు ఈ అతక పెట్టే ఆటకి టైం ఎక్కువ అవుతుందన్నా, టైం వేస్ట్ అవుతుందన్నా, ఆడి కెరియర్లో ఆడు ముందుకు వెళ్ళకుండా నీకు అతక పెట్టే టైం ఎక్కువ అవుతుందన్నా, దీన్ని వదిలేసి దాని మీదకి వెళ్ళాడు అనుకో మళ్ళీ బ్రేక్ అవుద్ది. నీకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు నీ ముక్కల్ని నువ్వు అతక పెట్టుకొని నీకు దానికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఆఫ్ లవ్ నీకు ఇచ్చుకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతక పెట్టమని అడగక్కర్లా. నువ్వు ఎవరినైనా లవ్ చేయగలవు. ఇది ఒక సీక్రెట్ లాజిక్ తెలుసా. నేను వేరే హ్యూమన్ని లవ్ చేస్తాను, పూర్తిగా అతక పెట్టుకున్న అతన్ని లవ్ చేస్తాను, బికాజ్ నేను హీల్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ విత్ మై సెల్ఫ్. నన్ను ఎవరో వచ్చి ఉద్ధరించక్కర్లా. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు ఉద్ధరించఫై మీ ఆర్ లవ్ మీ. నేను ఎవరినైనా లవ్ చేయగలను. నేను డిసైడ్ చేసుకుంటే ఎవరిని లవ్ చేయాలో. ఎవరు నన్ను లవ్ చేస్తే వాళ్ళకి పడిపోను నేను. దట్స్ వై ఐ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ పార్షేస్ అండ్ ఆడీస్ వేసుకొని వచ్చి నన్ను డేట్కి తీసుకెళ్ళి నా దగ్గర తినడానికి డబ్బులు ఎవరు అందరూ అంటే ఏం పిచ్చిదానా అని. యూ వుడ్ హ్యావ్ సెటిల్డ్, లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు కదా. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, డబ్బులు, పేరు, నాకేదో ఫ్యూచర్, లేకపోతే పిఆర్లు ఇచ్చేస్తాను, పెళ్లి చేసుకుంటే చాలు, ఇదంతా కాదు. లోపల ఒక సోల్ ఉంటుంది. దాన్ని నర్చర్ చేసే పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళ చిటికనేలు అలా తగిలినా, వాళ్ళ మీద నుంచి వచ్చి గాలి మన మీదకి ఇలా వీచిన మనకున్న రోగాలు తగ్గిపోయి హీల్ అయిపోయి మనసు ఇలా ఆహ్లాదంగా ఉంటుంది దర్శన్. అలా ఉన్నప్పుడు డెఫినెట్గా అది లవ్ అంటారు. సో అలాంటి చిటికినేలు దొరికినప్పుడు మాత్రమే పట్టుకుని 7 అడుగులు వేయాలి అంటారు. మనం పట్టుకోకర్లా, గాలి ఇద్దరిని పట్టుకునేలా చేస్తుంది. పంచభూతాలు వచ్చి ఇట్లా ఇద్దరిని ఇట్లా కలుపుతాయి అనమాట. సో వెయిట్ ఫర్ దాట్, లేదంటే క్రియేట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ.